తండ్రి సిఐ, తల్లి గృహిణి తన కూతురిని ఐఏఎస్ లేదా ఐఆర్ఎస్ అధికారిగా చూడాలనుకున్న వారి కళ నెరవేరింది. విజయవాడకు చెందిన మేదర హర్షిత యూపీఎస్సీ ఫలితాల్లో 520వ ర్యాంకు సాధించి వారి తల్లిదండ్రుల ఆశయానికి ప్రాణం పోసింది. గతంలో 2 సార్లు విఫలమైన 2023లో ప్రిలిమ్స్ దాటకపోయినా పట్టుదలతో 3వ ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మద్దతుతోనే ఇది సాధ్యమైందని, ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తారని అంటున్నారు హర్షిత. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. తండ్రి సిఐ, తల్లి హౌస్ వైఫ్. తన కూతుర్ని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చేయాలన్నది ఆయన కళ. 2022లో ప్రిలిమ్స్ కూడా దాటని పరిస్థితి. కానీ ప్రస్తుతం యూపీఎస్సీ అంటే సివిల్స్ టాపర్ ఏదైతే 526 ర్యాంక్, ప్రస్తుతం మనతో హర్షిత ఉన్నారు. హర్షిత, ఎట్లా అనిపిస్తుంది? అంటే 526 ర్యాంక్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉన్నానండి. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండడం చూసి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఎట్లా అంటే ఆల్రెడీ 3 సార్లు అటెంప్ట్ చేశారు, కానీ కొంతమంది చాలా డల్ అయిపోతూ ఉంటారు రాకపోతే. కానీ ప్రస్తుతం గోల్ రీచ్ అయ్యారనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను 3 సార్లు రాకపోయేసరికి కొంచెం డిస్హార్టన్ అయ్యాను, అలానే డల్గానే ఉన్నాను. బట్ స్టిల్ నేను మళ్ళీ తిరిగి ట్రై చేశాను. అసలు ఎందుకు రావట్లేదన్న రీజన్స్ తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసి ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేయొచ్చు అలాంటి ఏరియాస్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఈ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను. అంటే యూపీఎస్సీ పరీక్ష అంటేనే ప్రతి ఏడాది కష్టతరంగా మారుతున్నటువంటి పరిస్థితి, కానీ ప్రస్తుతం ఎలా సాధ్యమైంది? కష్టతరంగా అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు కష్టంగానే ఉన్నాయండి. అన్నిట్లో కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. బట్ ఐ థింక్ ఇంకా మన హార్డ్ వర్క్ అండ్ మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ కానీ, నా ఓన్ ప్రిపరేషన్ మీద నమ్మకం కానీ, వాటన్నిటి వల్ల నేను ఇవి సాధించానని అనుకుంటున్నాను. మనకి ఇలాంటి విజయాలు ఒకసారి వస్తాయి. బట్ దీనికంటే ముందు ఓటములు చాలా వచ్చినాయి. నేను కూడా చాలా చూశాను. బట్ వాటిని ఒక లెసన్ లాగా తీసుకొని ఎలా వాటిని అధిగమించాలి అని చూసుకొని కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇవాళ కాకపోతే వన్ డే విల్ ఆల్వేస్ బీ, సమ్ డే విల్ బీ యువర్ డే అని చెప్తాను. అంటే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండేది? ప్రిపరేషన్ నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ చదివేదాన్ని రోజులో. అండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆబ్వియస్గా అది ఒక 10 అవర్స్ 12 అవర్స్కి వెళ్తుంది. కానీ ఐ ఫీల్ బ్యాలెన్స్ ఉండాలి లైఫ్లో. ఫస్ట్ 2023 ప్రిలిమ్స్ అప్పుడు నేను ఫుల్లీ దీని మీదే ఫోకస్ చేసి ఇంకా అన్ని సోషల్ మీడియా కానీ అట్లా ఉండేదాన్ని. బట్ దెన్ ఐ ఐడెంటిఫైడ్ ఫ్లాస్ ఏమున్నాయి నా ప్రిపరేషన్లో. అండ్ ఇన్ని సంవత్సరాలు ఉండేసరికి నాకు తక్కువ అవర్స్ అయినా కూడా సరిపోయేది. సో ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ డెడికేట్ చేసేదాన్ని. మిగతా టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, నా హాబీస్ని చూసుకోవడం, లైక్ గార్డెనింగ్ కానీ, మెహందీ, అట్లాంటి హాబీస్ వైపు చూసేదాన్ని. అండ్ బుక్స్ వేరే అపార్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ కూడా వేరే బుక్స్ చదవడము అట్లా చూసుకుంటూ ఉండేదాన్ని. అండ్ హెల్త్ వైజ్ కూడా ఫిజికల్ హెల్త్, యోగా చేయడము అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను లైఫ్ని. అంటే బీటెక్లో సిఎస్సి తీసుకున్నారు, కానీ ఎందుకు సివిల్స్ వైపు? సిఎస్సి అనేది ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్నాలజీ అండి. బికాజ్ ఇవాళంతా డిజిటల్ ఏజ్ అండ్ అంతా టెక్నాలజీ మీద డిపెండ్ అయింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఇట్స్ ఆల్సో లైక్ అ ప్లాన్ బి ఆల్సో. ఇది కాకపోతే యూపీఎస్సీ కాకపోతే ప్లాన్ బి కింద వర్క్ చేస్తుంది. బట్ అది చదువుతున్నప్పుడు ఐ ఐడెంటిఫై మై ట్రూ కాలింగ్ అండ్ ట్రూ ప్యాషన్ ఫర్ దిస్ సర్వీసెస్ సెక్టర్. అండ్ అట్లా వెళ్తూ ఐ థాట్ వై నాట్ ట్రై యూపీఎస్సీ బికాస్ ఇట్స్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కదా. సో ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఐ కేమ్ దిస్ సైడ్ అండి. ఇప్పుడు యూపీఎస్సీ పరీక్షలో 526 ర్యాంకు ప్రస్తుతం అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అది ఇంకా కరెక్ట్గా తెలియదు. బట్ అకార్డింగ్ టు సోర్సెస్ లైక్ స్లైట్ ఛాన్స్ ఉంది టు గెట్ ఐఏఎస్. అది కాకపోతే ఐఆర్ఎస్, ఐటీ ఈజ్ మై సెకండ్ ఆప్షన్. సో అది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏం మెసేజ్ చెప్తారంటే మీతో పాటు ఒక 2023లో ట్రై చేశారు, ప్రిలిమ్స్ కూడా దాటని పరిస్థితి, కానీ ప్రస్తుతం 526 ర్యాంకు సాధించారు. మీతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి మెసేజ్? నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళే కాకుండా ఈ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వచ్చి కూడా అవ్వని వాళ్ళని నేను చాలామంది చూశాను. అండ్ మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. బట్ దే వర్ ఆల్వేస్ సపోర్టివ్ అండ్ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం కానీ అట్లానే ఉన్నారు. అండ్ దెన్ ఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐ ఫీల్ బ్యాలెన్స్ చేయాలి ఈ ప్రిపరేషన్ అండ్ యువర్ లైఫ్. దీనికోసం వేరే వదిలేయకూడదు అండ్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దెన్ మీ హార్డ్ వర్క్ ఆర్ ఎల్స్ మీరు 8 అవర్స్ చదివినా 6 అవర్స్ చదివినా ఆ 6 అవర్స్ పూర్తిగా యూపీఎస్సీ ఆ ప్రిపరేషన్ కోసం డెడికేట్ చేయండి. మిగతాది మీ లైఫ్ మీరు ఉండొచ్చు. యూ కెన్ ఎంజాయ్.
బట్ చదివేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గివ్ 100% ఫోకస్. అండ్ ఇట్లా ఓటమిలు వచ్చినప్పుడు ఊరుకోకుండా అండ్ ఇంకా నా వల్ల కాదు అని ఫస్ట్ ఫ్యూ డేస్ ఎవరికైనా అనిపిస్తుంది ఓడిపోయిన తర్వాత. బట్ దెన్ ఒక 1 వీక్ తర్వాత కూర్చొని ఎక్కడ తప్పులైనయి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మాత్రం చూసుకోండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అవే మనకి పెద్ద గైడ్స్ అనమాట. సో అవి తప్పకుండా ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి అంతే. ఫాదర్ సిఐ ప్రస్తుతం టాపర్కి వచ్చారు, అంటే 520 ర్యాంక్. ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్? మా పేరెంట్స్ చాలా హ్యాపీ అండి. ఎస్పెషలీ మా ఫాదర్ కూడా. బికాజ్ నేను ఫెయిల్ అయిన ప్రతిసారి లేదు నువ్వు ఎప్పటికైనా వస్తుంది నీకు, ఇంకోసారి ట్రై చేయి, ఏం కాదు, ఎక్కడి వరకు వచ్చినా ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు వచ్చి అలసిపోయాను డాడీ ఇంకా చాలు అని చెప్పేంత వరకు ట్రై చేయని చెప్పారు. మా మదర్ కూడా షీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. నా చిన్నప్పుడంతా మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ వల్ల వేరే వేరే ఊర్లో ఉండేవాళ్ళు. బట్ మా మదర్ నా కోసం ఇక్కడ నాతో పాటే విజయవాడలో ఉండి నావి అన్నీ చూసుకోవడం కానీ, స్కూలింగ్ అన్నీ తను బేస్, మా ఫాదర్ పిల్లర్ అలా అనుకోవచ్చు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. కష్టపడి చదివితే ఫలితం ఎక్కడికి పోదంటూ హర్షిత చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే సమయాన్ని అటు వెచ్చిస్తే కనుక లోటుపాట్లు ఏమి ఉంటే కనుక దాన్ని సరిదిద్దుకుంటే ఏదైతే తర్వాత విజయం సిద్ధిస్తుంది. ఆల్రెడీ ఏదైతే 2 సార్లు తాను కోల్పోయినప్పటికీ కూడా పట్టుదల అయితే వీడలేదు. ప్రస్తుతం 520 ర్యాంక్ యూపీఎస్సీలో తెచ్చుకుంది. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.